హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వెబ్స్కిల్ తెలుగు. నా పేరు మహేష్. ఈ వీడియోలో మనము ఎటువంటి పెయిడ్ సాఫ్ట్వేర్, అదేవిధంగా ఫ్యాన్సీ సాఫ్ట్వేర్, ఎక్కువ మెమరీ కన్సంప్షన్ చేసే సాఫ్ట్వేర్ లేకుండా సింపుల్గా మన పైథాన్ స్క్రిప్ట్ యూజ్ చేసి ఒక్క లైన్లో ఒక కంప్లీట్ వీడియోని ఆటోమేటిక్గా ఎడిట్ ఎట్లా చేయాలనేది మీకు క్లియర్గా అయితే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. ఎవరైతే బిగినర్ యూట్యూబర్స్ ఉంటారో వాళ్ళకైతే ఆల్మోస్ట్ 2-3 అవర్స్ ఎడిటింగ్ టైం అయితే ఇది సేవ్ చేస్తుంది. సో ఈ స్క్రిప్ట్ కంప్లీట్గా మన వీడియోని అయితే ఎడిట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఒక్క మనం టెర్మినల్లో దీన్ని రన్ చేయొచ్చు. దీనికి ఎటువంటి గ్రాఫిక్ కార్డ్ ఏం అవసరం లేదు. జస్ట్ మీరు ఎటువంటి సిపియూ ఉన్నా కానీ ఇది మీకు ఈజీగా వర్క్ అవుతుంది. సో మీరు జస్ట్ వీడియో పాత్ ఇస్తే చాలు, ఇది మీకు క్లియర్గా అయితే ఎడిట్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. సో నాకు తెలుసండి కొత్త యూట్యూబర్స్ పడే స్ట్రగుల్స్ ఏంటనేది. సో ఒక వీడియోని వాళ్ళు ఒక 10 మినిట్స్ వీడియో దాన్ని రికార్డ్ చేస్తే దాన్ని ఎడిట్ చేయడానికి మీకు ఆల్మోస్ట్ 2-3 అవర్స్ అయితే టైం పడుతుంది. అది కూడా బేసిక్ ఎడిటింగ్ అనమాట. కట్ చేసుకోవడానికి మీకు మినిమం 1 అవర్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఈరోజు మీకు చాలా సూపర్ సింపుల్ స్క్రిప్ట్ని అయితే నేను ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. సో ఇది పైథాన్లో అయితే బిల్డ్ చేశారనమాట. సో దీన్ని యూజ్ చేసి మీరు ఒక కమాండ్తో మీ ఎంటైర్ వీడియోని ఎక్కడెక్కడ సైలెన్సెస్ ఉన్నాయి మొత్తం రిమూవ్ చేసి కంప్లీట్ అవుట్పుట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ స్క్రిప్ట్ యూజ్ చేయడానికి మీకు ఎటువంటి ఫ్యాన్సీ సాఫ్ట్వేర్స్ కానీ పెయిడ్ సాఫ్ట్వేర్స్ మన గ్రాఫిక్ కార్డు యూజ్ చేయాల్సిన పని ఏం లేదనమాట. సో సింపుల్గా మీరు సింగిల్ లైన్తో అయితే దీన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మీకు జస్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఉంటే చాలు మీ సిస్టంలో. సో ఈ పైథాన్ స్క్రిప్ట్ యూజ్ చేయడానికి మీకు ఎటువంటి హై అండ్ జీపీయూస్ ఏం అవసరం లేదనమాట. ఎటువంటి పీసీలైనా ఇది ఈజీగా రన్ అవుతుంది. మీకు పైథాన్ చాలా లైట్ వెయిట్ ప్రోగ్రామ్ కాబట్టి మీరు జస్ట్ ఆ వీడియో పాత్ ఇచ్చేసి మీరైతే సింపుల్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఈ వీడియో ఎడిటింగ్ కోసము ప్రీమియర్ ప్రో అని చెప్పి అదేవిధంగా చాలా మంది కొనలేరు అన్నమాట. బిగినర్ యూట్యూబర్స్ ఏంటంటే దాన్ని ఆఫర్ చేయలేరు. ఎవ్రీ మంత్ మీకు సబ్స్క్రిప్షన్ బేస్డ్ ప్లాన్స్ పే చేయాలి. సో దీనివల్ల చాలా మంది క్రాక్డ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేస్తారు. సో దీనివల్ల మీకు తెలియకుండానే మీ సిస్టమ్ అనేది రిస్క్లో ఉంటుంది అనమాట. సో ఆ డిఎల్ఎల్ ఫైల్స్ ఎప్పుడైతే మీ సిస్టంలో ఇన్స్టాల్ చేస్తారో ఆటోమేటిక్గా మీ సిస్టమ్ వాళ్ళ ట్రాక్లోకి వెళ్ళిపోతుంది. సో మీరు చేసే ఎవ్రీ పనిని అయితే వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనమాట. సో దానికోసంగా మ్యాక్సిమం క్రాక్డ్ సాఫ్ట్వేర్స్కి అయితే దూరంగా ఉండండి. సో నేను మీకు మంచి ఫ్రీ సాఫ్ట్వేర్స్ మనము కంప్లీట్గా ఎడిట్ చేసుకునేటట్లు చాలా ఉన్నాయి. సో నేను అట్లా ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మీకు ఈరోజు అయితే మీకు ఈ స్క్రిప్టింగ్ ఎట్లా, ఈ పైథాన్ స్క్రిప్ట్ యూజ్ చేసి ఎట్లా ఎడిట్ చేయాలో చెప్తాను. సో ఇది మొదటి స్టెప్ అనుకోండి. సో ఇంకా చాలా ఫ్రీగా మనకు అవైలబిలిటీ ఉన్నాయి రీసోర్సెస్. సో మీరు పెయిడ్ వాటికైతే వెళ్ళొద్దండి. దయచేసి మీరు క్రాక్డ్ అయితే డౌన్లోడ్ చేయొద్దు. సో ఈ సాఫ్ట్వేర్ పేరు వచ్చి మనకు ఆటో ఎడిటర్ అనమాట. సో మీకు ఇది ఆన్లైన్లో మీకు ఫ్రీ రీసోర్స్ అయితే దొరుకుతుంది. మీకు గిట్ హబ్లో మీకు కంప్లీట్ సోర్స్ కోడ్ కూడా దొరుకుతుంది. మీరు జస్ట్ పైథాన్ మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకో ఉండాలి. సో మీకు క్లియర్గా అయితే నేను ఇప్పుడు చూపిస్తాను పైథాన్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటనేది. నా సిస్టంలో ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి మీకు జస్ట్ ఆ డౌన్లోడ్ ఎట్లా చేయాలి, ఇన్స్టాల్ ఎట్లా చేయాలని మీకు చూపిస్తాను. సో దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అయిపోవచ్చు అనమాట. మీరు గూగుల్ ఓపెన్ చేసి సింపుల్గా మీరు పైథాన్ ఆటో ఎడిటర్ అనేది వీడియో ఆటో ఎడిటర్ ఏదైనా కావచ్చు ఆటో మీకు సెర్చ్ చేసినట్లయితే మీకు ఫస్ట్ రిజల్టే వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి. సో దీన్ని ఓపెన్ చేసినట్లయితే మీకు కంప్లీట్గా ఈ పైథాన్ ఆటో ఎడిటర్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో మీకు దీనికంటే ముందు మీరు ఇన్స్టాల్ చేసుకోండి. మీకు క్లియర్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చుంటారండి. సో ఇక్కడ చూడండి, ఆటో ఎడిటర్ ఇస్ ఏ కమాండ్ లైన్ అప్లికేషన్ ఆటోమేటిక్లీ ఎడిట్ యువర్ ఆడియో వీడియో అనలైజింగ్ వెరైటీ ఆఫ్ మెథడ్స్ మోస్ట్ నోటబ్లీ ఆడియో లౌడ్నెస్. సో ఇట్లా మీకు క్లియర్గా అయితే ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అంటే మీకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో మీకు ఇది కంప్లీట్గా మీకు పైథాన్ మీద బిల్డ్ అయింది కాబట్టి సో ఫస్ట్ అయితే మీరు పైథాన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పైథాన్ డౌన్లోడ్ అని మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు పైథాన్ అయితే డౌన్లోడ్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడికి వెళ్ళండి, గూగుల్లోకి వెళ్ళి సో ఫస్ట్ అయితే మీరు పైథాన్ సాఫ్ట్వేర్ని మీ సిస్టంలో ఉందా లేదో చెక్ చేసుకోండి. సో నేనైతే ఒకసారి చెక్ చేస్తున్నాను. పైథాన్ వర్షన్. సో నా దాంట్లో ఆల్రెడీ పైథాన్ ఇన్స్టాల్ అయిపోయింది. ఒకవేళ మీకు మీరు ఈ కమాండ్ కొట్టినట్లయితే మీకు ఇన్స్టాల్ అంటే చూపిస్తుంది. లేకపోతే మీరు ఇక్కడికి వెళ్ళి డౌన్లోడ్ పైథాన్ అని క్లిక్ చేసి మీరైతే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇన్స్టాల్ అయిన తర్వాత ఒకసారి కమాండ్ ప్రాంప్ట్లోకి వచ్చి పైథాన్ --- వర్షన్ అని క్లిక్ చేసినట్లయితే మీకు పైథాన్ ఇన్స్టాల్ అయిందా లేదు చూపించేస్తుంది. ఏ వర్షన్ ఇన్స్టాల్ అయింది ఏంటనేది. నేను కూడా రీసెంట్గానే డౌన్లోడ్ చేశాను. సో నా వర్షన్ వచ్చి 3.13.6 ఉంది. ఇక్కడ లేటెస్ట్ వర్షన్ 7 ఉందన్నమాట. సో పెద్ద తేడా అయితే ఏం లేదు. సో వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే కమాండ్ లైన్లోకి వెళ్ళి
పిఐపి ఇన్స్టాల్ ఆటో ఎడిటర్. సో దీన్ని అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో పిఐపి ఇన్స్టాల్ ఆటో ఎడిటర్. సో దీని ఏంటంటే ప్యాకేజ్ మేనేజర్ అనమాట ఇది పైథాన్కి. సో పిఐపి అంటే, సో పిఐపి ఇన్స్టాల్ ఆటో ఎడిటర్ అంటే మీకు ఆటోమేటిక్గా ఆటో ఎడిటర్లో ఉన్న రీసోర్సెస్ అన్నీ మీకు సిస్టంలోకి డౌన్లోడ్ అయిపోతాయి. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి ఇది చెప్తుంది రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్. సో ఈ ఆటో ఎడిటర్ అనేది నా సిస్టంలో ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది. సో దానివల్ల ఇది ఇట్లా వస్తుంది. ఒకవేళ లేకపోతే మీకు కంప్లీట్గా అది డౌన్లోడ్ అయిపోద్ది అనమాట మీ సిస్టంలోకి. సో డౌన్లోడ్ అయిపోయిన తరువాత ఇక్కడ మీకు కంప్లీట్గా చూడండి, సింటాక్స్ చూడండి. ఇక్కడ మీరు రన్ చేయాల్సిన కమాండ్ ఏంటంటే ఆటో ఎడిటర్ స్పేస్ పాత్ అనమాట. మీ వీడియోకి పాత్ ఏదైతే ఉందో ఆ పాత్ ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో నేను ఒకసారి శాంపిల్ వీడియో ఒకటి చూపిస్తాను చూడండి. ఇది నిన్న వీడియో ఒకటి చేశాను కదా, సో దాని గురించి జావా మెథడ్స్ గురించి. ఇక్కడ చూడండి నేను ఎంత గ్యాప్ తీసుకున్నాను వర్డ్స్ మధ్యలో. వెల్కమ్ టు ఎఫ్స్కిల్ తెలుగు. నా పేరు మహేష్. ఈ వీడియోలో మనము అసలు మెథడ్స్ అంటే ఏంటి, వీటిని ఎందుకు వాడుతాము, సో వీటి స్ట్రక్చర్ ఏంటి, ఎట్లా రాయాలి ఏంటని మనం అయితే క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. సో ఇక్కడ చూడండి మళ్ళీ నేను గ్యాప్ ఇచ్చాను. సో ఈ గ్యాప్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ సైలెన్స్ అనేది కట్ చేయాలి మనం ఎడిటింగ్లో చేసేది ఇదే. సో మెథడ్ అంటే ఏం లేదండి, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఒక సర్టెన్ టాస్క్ ని పర్ఫామ్ చేయడానికి అయితే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ రాస్తాము. సో దీన్ని మల్టిపుల్ టైమ్స్ మనం వాడుకోవచ్చు అనమాట. సో దీన్నే మనం మెథడ్ అంటాము. సో ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనం ఒక టీవీ రిమోట్ ఉంది. సో వాల్యూమ్ అప్ చేసినప్పుడు మనకు టీవీ మీకు సబ్స్క్రిప్టిబుల్ రాస్తాం అనమాట. ఇక్కడ చూడండి మళ్ళీ నేను గ్యాప్ తీసుకున్నాను. సో ఈ మెథడ్స్ మనం ఫంక్షన్స్ అనొచ్చు. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ జావాలో వీటిని మనం మెథడ్స్ అని అనొచ్చు, లేకుంటే ఫంక్షన్స్ అని అనొచ్చు. సో మనం క్లాస్ లో అయితే మల్టిపుల్ ఫంక్షన్స్ అయితే రాసుకుంటూ వెళ్తాం అనమాట. సో చూసారు కదా ఎన్ని స్పేసెస్ ఉన్నాయో. సో నేను సింపుల్గా ఏం చేస్తానంటే ఈ వీడియో మీద రైట్ క్లిక్ ఇచ్చి కాపీ యాస్ పాత్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడికి వెళ్ళి నేను సింపుల్ అంటే ఒకే ఒక లైన్ ఆటో హైఫన్ ఎడిటర్ స్పేస్ ఆ పాత్ ఇచ్చేస్తాను. సో కింద కాపీ చేశాను కదా, జస్ట్ కంట్రోల్-V ప్రెస్ చేసినట్లయితే మీకు ఆ పాత్ ఇక్కడ వచ్చేస్తుంది. సో నేను జస్ట్ ఎంటర్ చేస్తున్నాను. చూడండి మీకు క్రియేట్ అవుతుంది వీడియో. ఇక్కడ ఆల్టర్డ్ వీడియో అని చెప్పి ఇంకో వీడియో కూడా వచ్చేసింది చూడండి ఆటోమేటిక్గా. సో మీకు ఎటువంటి గ్రాఫిక్ కార్డ్ అవసరం లేదండి, ఇది ఓన్లీ కంప్లీట్గా మన సిస్టమ్ సిపియు మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇది పైథాన్ స్క్రిప్ట్. నా పేరు మహేష్. ఈ వీడియోలో మనము అసలు మెథడ్స్ అంటే ఏంటి, వీటిని ఎందుకు వాడతాము, సో వీటి స్ట్రక్చర్ ఏంటి, ఎట్లా రాయాలి ఏంటని మనం అయితే క్లియర్గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. సో మెథడ్ అంటే ఏం లేదండి, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ చేయడానికి అయితే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ రాస్తాము. సో దీన్ని మల్టిపుల్ టైమ్స్ మనం వాడుకోవచ్చు అనమాట. సో దీన్నే మనం మెథడ్ అంటాము. సో ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనం ఒక టీవీ రిమోట్ ఉంది. సో వాల్యూమ్ అప్ చేసినప్పుడు మనకు టీవీలో వాల్యూమ్ అప్ అవుతుంది. సో ఈ వాల్యూమ్ అప్ అవడానికి కొత్త కోడ్ అయితే రాస్తాం కదా, సో దీన్నే మెథడ్ అనమాట. సో వాల్యూమ్ డౌన్ చేయడానికి మళ్ళీ సపరేట్ కోడ్ ఉంటుంది. సో ఏదైనా మీకు సబ్స్ట్రాక్షన్ అడిషన్ చేయడానికి, అదేవిధంగా డివిజన్ చేయడానికి ఇట్లా మల్టిపుల్ మనకు అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేసి కూడా మనం ఫంక్షన్స్ అయితే రాస్తాం అనమాట. సో ఈ మెథడ్స్ మనం ఫంక్షన్స్ అనొచ్చు. సో ఈ జావాలో వీటిని మనం మెథడ్స్ అని అనొచ్చు, లేకుంటే ఫంక్షన్స్ అని అనొచ్చు. సో మనం క్లాస్. సో చూసారు కదా, ఇది టోటల్ లెంగ్త్ వచ్చి మీకు 1 minute 11 seconds ఉంటే దాన్ని 50 secondsకి క్రాప్ చేస్తుంది అనమాట. సో మనకున్న సైలెన్సెస్ స్పేసెస్ అన్నిటిని ఇది రిమూవ్ చేసి ఫైనల్గా అక్కడికైతే క్రాప్ చేయడం అయితే జరిగింది. సో నేను ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ ఒకసారి వీళ్ళ వెబ్సైట్కి వెళ్ళండి. ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే దీన్ని మనము ప్రీమియర్ ప్రో కానీ లేకుంటే ఫైనల్ కట్ ప్రో కానీ ఎక్కడికైనా మనం ఏమైతే ప్లేసెస్ కట్ చేసామో ఈ టైం లైన్ మొత్తాన్ని మనము అక్కడికి పంపించుకోవచ్చు అనమాట. సో అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో సేమ్ నేను అదే ఇచ్చి ఎక్స్పోర్ట్. ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను ఎటువంటి పెయిడ్ సాఫ్ట్వేర్ని అయితే వాడట్లేదు. సో నేను డెవాన్షీ రిజాల్వ్ అయితే వాడుతున్నాను. సో ఇది కంప్లీట్గా మనకు ఫ్రీ వర్షన్ అనమాట. సో ఇప్పుడు నేను క్లిక్ చేశాను కదా, హైఫన్ ఎక్స్పోర్ట్ స్పేస్ రిజాల్వ్ అని ఇచ్చానంటే మీరు ఇక్కడ చూడండి స్టార్టింగ్ అని వచ్చింది కదా. ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఒక FCP XML ఫైల్ అయితే క్రియేట్ అవుతుంది. ఇది టైమ్ లైన్ ఫైల్ అనమాట. సో నేను డావిన్సీ రిజాల్వ్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఈ టైమ్ లైన్ని డైరెక్ట్గా మనము డావిన్సీ రిజాల్వ్లో కూడా తీసుకెళ్ళి అక్కడి నుంచి ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకు
మొత్తం కట్ చేసి ఇచ్చేసింది. ఇంకా మనము రిఫైన్ చేసుకోవాలంటే దీంట్లో లోపలికి వెళ్ళి ఇంకా కట్స్ని మనము చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో నేను న్యూ ప్రాజెక్ట్ తీసుకుంటున్నాను. సో శాంపిల్ అని చెప్పి. సో మీరు ఏం లేదండి, సింపుల్గా ఫైల్లోకి వెళ్ళండి. ఫైల్లోకి వెళ్ళి ఇంపోర్ట్స్లోకి వెళ్ళి టైమ్ లైన్ అన్ని సెలెక్ట్ చేయండి. ఇది అడుగుతుంది ఎక్కడని చెప్పి. సో ఆ టైమ్ లైన్ ఇచ్చేసినట్లయితే మీకు కంప్లీట్గా ఇక్కడ చూడండి, నేను ఎడిట్లోకి వస్తున్నాను. సో లోడ్ అవుతుంది, ఒక్క నిమిషం. సో ఇక్కడ ఎడిట్లోకి వచ్చినప్పుడు చూడండి, మీకు కంప్లీట్గా మనం ఎక్కడెక్కడ కట్స్ ఇచ్చాం కదా, ఆటోమేటిక్గా అదే కట్ చేస్తుంది చూడండి. సో ప్లే చేస్తాం. అంటే ఏంటి, వీటిని ఎందుకు వాడతాము, సో వీటి స్ట్రక్చర్ ఏంటి, ఎట్లా రాయాలి ఏంటి మనం అయితే క్లియర్గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. సో చూసారు కదా, ఆటోమేటిక్గా మొత్తం ఎక్కడెక్కడ అది కట్ చేసింది అనేది మొత్తం టైం లైన్ లోకి ఇచ్చేసింది అనమాట. అవ్వడానికి కొత్త కోడ్ అయితే రాస్తాం కదా, సో దీన్నే మెథడ్ అన్నమాట. సో ఈ మెథడ్స్ మనం ఫంక్షన్స్ అనొచ్చు. ఇది కొంచెం రిలేటివ్ గా లేదు కాబట్టి దీన్ని నేను సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తాను. సో ఫైనల్ గా దీన్ని తీసుకెళ్ళి మనము ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్. సో ఈ విధంగా మీరు కావాలంటే కలర్ గ్రేడింగ్ అన్నీ చేసుకోవచ్చు. సో నేను దీని మీద కంప్లీట్ వీడియో అయితే చేస్తాను, డివాన్షీ రిజల్ట్స్ ఎట్లా వాడాలి ఏంటనేది. సో ఇదైతే ఫ్రీ సాఫ్ట్వేర్. మీకు ప్రీమియర్ ప్రో లాగా మీకు ఇయర్లీ సబ్స్క్రిప్షన్, మంత్లీ సబ్స్క్రిప్షన్ ఏమి ఉండదు అనమాట. సో అదేవిధంగా ఎటువంటి క్రాక్డ్ సాఫ్ట్వేర్ అయితే డౌన్లోడ్ చేసుకోవద్దు. నేను ఫ్రీ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి మనము బెటర్ వీడియోని ఎట్లా ప్రొడ్యూస్ చేయాలనేది మీకు ఫ్యూచర్ వీడియోస్లో అయితే చెప్తాను. సో చాలామంది చూస్తున్నా కానీ ఛానల్ అయితే లైక్ ఆర్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఇట్లాంటి వ్యాలిడ్ కంటెంట్ అయితే మీకు తీసుకొస్తూ ఉంటాను. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.